ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? చుట్టుకుంట గ్రామమునకు కాంతమ్మ తల్లి మొట్టమొదటిసారిగా వచ్చిన తరువాత ఇప్పుడు ఉన్న వెంకయ్య స్వామి ప్రతిష్ట ఎక్కడైతే జరిగినదో అదే స్థానంలో కాంతమ్మ తల్లి కూర్చొని ఇసుక నీటి యజ్ఞము చేసినారు. కనుకనే రోసమ్మ, రమణయ్య స్వామి, వెంకయ్య స్వామిని కాంతమ్మ తల్లి కూర్చొని ఇసుక నీటి యజ్ఞము చేసిన స్థలమునందే ప్రతిష్ట కాంతమ్మ తల్లి చేతుల మీదుగా జరిపించారు. అలాంటి సందర్భమును కల్పించిన రోసమ్మ దగ్గరకు కాంతమ్మ తల్లి అప్పుడప్పుడు రోసమ్మతో కూడా గొలగమూడి నుండి పొయ్యి వస్తుండేది. రమణయ్య స్వామి రోసమ్మ ఆ గుడిని కట్టించిన తరువాత ఆ గుడి యందు స్వామి సేవలోనే ఉండేవారు. రమణయ్య స్వామి తన స్వంత ఊరు అయిన బాలాజీరావుపేటకు పోయినప్పుడు రోసమ్మ వెంకయ్య స్వామి వారికి పూజలు అర్చనలు చేసి భక్తులకు ప్రసాద వితరణ కావించేవారు, పల్లకి సేవలు జరిపించేవారు. కాంతమ్మ తల్లి 1986, 1987, 1988 సంవత్సరములలో చాలాసార్లు చుట్టుకుంటకు గొలగమూడి నుండి కానీ డేగపూడి నుండి కానీ వచ్చిపోతుండేవారు. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవము కన్నుల పండుగ వలె జరుగుతుంది చుట్టుకుంట గ్రామమునందు. 1988 నుండి 2024 వరకు కూడా, అనగా గత 36 సంవత్సరముల నుండి చుట్టుకుంట గ్రామమునందు అత్యంత వైభవముగా వెంకయ్య స్వామి ఆరాధనలు జరుగుతున్నవి. ఈ ఆరాధన మహోత్సవములలో చుట్టుకుంట చుట్టూ ప్రక్కలనున్న గ్రామముల ప్రజలు చుట్టుకుంట బండ్లపాలెం, బ్రహ్మదేవం, డమ్మాయిపాలెం, అచ్చెన్నతోపు, పచ్చికాయల మిట్ట, దువ్వూరు వారిపాలెం, గుంటకట్ట గ్రామాల నుండి కోకొల్లలుగా పాల్గొంటున్నారు. అతి వైభవోపేతముగా భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవములను రమణయ్య స్వామి, రోసమ్మలు జరిపించేవారు. అలా వెంకయ్య స్వామి సేవలో రోసమ్మ తరిగిస్తూ తన మేనకోడలు అయిన దేవసేనను, దేవసేనకు 2 తమ్ముళ్ళుంటే వారిని తానే ఆ వెంకయ్య స్వామి గుడి ప్రాంగణమున పెంచి పెద్ద చేసినది. నెల్లూరులో తన చెల్లెలు రాగమ్మ గారి ఇంటిలో దేవసేనను పెట్టి చెట్టుగుంటు రోడ్డు నందు టైలర్ దగ్గర గుడ్డలు కుట్టించే పని నేర్పించేటందుకు చేర్చినది. రాగమ్మ ఇంటిలో ఉంటూ దేవసేన ప్రతిరోజు టైలర్ షాప్నకు పోయి వస్తున్న క్రమంలో ఒకరోజు అమ్మ ఆ ఏరియాలో కాంతమ్మ తల్లి ఒక కొత్త చీర పేలికలుగా చించి ఆ చించిన పేలికలను ముళ్ళు వేసి పారవేయుచున్నది. ఆ సమయంలో దేవసేన అమ్మ దగ్గరకు పోయి అమ్మను చూస్తూ అమ్మ దగ్గర నిలబడినది. అది గమనించిన కరుణామృత సాగరి అయిన కాంతమ్మ తల్లి ముడివేసిన పేలికలను ఒకదానిని దేవసేనకు ఇచ్చినది. ఆ పేలికను దేవసేన రాగమ్మ ఇంటిలో బీరువాలో దాచినది. దేవసేన తను టైలరింగ్ నేర్చుకుని ఇంటికి వచ్చు సమయంలో అమ్మ ఇచ్చిన గుడ్డ పేలికలను మర్చిపోయి చుట్టుకుంటకు వచ్చినది. 1994 సంవత్సరంలో ఒకరోజు తన మేనత్తతో కూడా డేగపుడికి కాంతమ్మ తల్లి దర్శనమునకు పోయినది. అమ్మను, రోసమ్మను దేవసేన కలిసినారు. అమ్మ కాంతమ్మ తల్లి దేవసేనను చూసి, దీనికి గంట ముందే బావిలో పడిపోద్ది అని రోసమ్మకు చెప్పారు. ఆ మాట అప్పుడు మా అత్తగారికి కానీ నాకు కానీ అర్థము కాలేదు. తరువాత కొద్ది రోజులకు బావిలో నీరు చేది మా తమ్ముళ్లకు బిందెలో పోస్తుంటే వాళ్ళు నీళ్లు మోస్తున్నారు. అలా నీళ్లు చేదుతూ నేను చేంతాడు పట్టుకొని పడిపోయాను.
కానీ నేను పడేటప్పుడు బావిలోనికి పడకుండా బావి మీద వేసి ఉన్న దోలముపై పడి గట్టున పడిపోయాను. ఎట్లు దోలముపై పడి బావిలోకి పడకుండా పక్కన ఎట్టా పడ్డానో నాకే అర్థం కాలేదు. అమ్మాయే నాకు బావిగన్నము తొలగించారు. ఇలా జరిగిన తరువాత మా అత్త రోషమ్మ నన్ను డేగపొడికి అమ్మ దగ్గరకు తీసుకుని పోయినది. అమ్మ పాదాలను నమస్కరించబోయాను. అమ్మ పాదాలు నన్ను తాకనీయక లాగేసుకున్నారు. అమ్మకు ముందుగా భూమాతకు నమస్కరించుకుని అమ్మ ఆశీర్వాదం తీసుకుని చుట్టుకుంటకు నేను మా అత్తమ్మ వచ్చేసినాము. నేను 4 సార్లు డేగపొడికి అమ్మ దర్శనమునకు వచ్చినాను. నాకు పెండ్లి అయిన తరువాత మా వారు ఎక్కడకు పోనిచ్చేవారు కాదు. అలా అమ్మకు దూరమైనాను అని బాధపడినారు దేవసేన అత్త రోషమ్మ జూన్ 15, 6/24 తేదీన కాలం చేసినారు. రమణయ్య స్వామి బాలాజీరావుపేటకు వెళ్ళినారు. ప్రస్తుతానికి వెంకయ్య స్వామి వారి పూజలు, ఆశ్రమం దగ్గర పనులు దేవసేన నాన్న అయిన ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం చూస్తున్నారు. ప్రతి శనివారము దేవసేన బొల్లూరు నుండి చుట్టుకుంటకు పోయి వెంకయ్య స్వామి సేవలోనే ఉంటారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ. విన్నారు కదూ కాంతమ్మ తల్లి లీలల్లో ఇది ఒక భాగం. ఇలాంటివి కోకలులుగా మీ ముందుకు తీసుకువస్తాను. మరొకరు అనుకుంటాను నన్ను మీ విజయభాస్కరుడను.